నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాలో ముగ్గురిని జిల్లా బహిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. పెరిగిన గ్యాస్ ధరలు సామాన్యుని ఇక్కట్లు. ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం, ఊపిరి పీల్చుకున్న ప్రజలు. నరసరావుపేటలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు కనబడ్డాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సూర్యుడు నిప్పులు కురిపించాడు. మధ్యాహ్నం నుండి ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నల్లని మబ్బులతో ఈదురుగాలులతో కురుస్తున్న వర్షం ఎండ వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో వాహనదారులు, దుకాణదారులు ఇబ్బంది పడడంతో పాటు కల్లాలో ఉన్న పంట గురించి రైతులు ఇబ్బంది పడుతున్నారు. చిలకలూరుపేట బ్యాంకు కాలనీలో 20 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. గడిచిన ప్రభుత్వంలో 5 ఏళ్లు చిలకలూరుపేట అభివృద్ధిని అవినీతి మంత్రి గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. 5 ఏళ్లు చిలకలూరుపేటకి ఏమి ఒరగబెట్టావని చిలకలూరుపేట ప్రజలు చర్చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు వచ్చి ఆమె నీతులు మాట్లాడుతుంది. ఈమె మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఈరోజు పట్టణంలో 16-20 లక్షల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, ఎందుకంటే బ్యాంకు కాలనీ ఏర్పడిన తర్వాత ఎప్పుడూ ఇంతవరకు రోడ్లు వేసిన పాపన పోల. గత 5 ఏళ్ళు అవినీతి మంత్రి ఏమో గాలి వదిలేసింది. పట్టణాన్ని, ఓట్లేసిన ప్రజల్ని, చిలకలూరుపేట నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి దొరికిన కాడికి దోచుకుందాం అనేటువంటి పందాలో పనిచేశారు. ఈరోజు వచ్చి నీతులు మాట్లాడుతూ ఉన్నారు. 5 ఏళ్ళు చేసిన పాపాలకి ఏం చేసినా వాళ్ళు ఈ చిలకలూరుపేట ప్రజలు క్షమించరు. అయినా ఇంకా చంద్రబాబు నాయుడు గారినో రాజధాని గురించో ఆ అవినీతి మంత్రి మాట్లాడుతూ ఉంటే ప్రజలు చర్చించుకుంటున్నారు. నువ్వు చేసింది ఏందమ్మా 5 ఏళ్ళు? 5 ఏళ్ళు నువ్వు ఏమి ఎదగబెట్టావు చిలకలూరుపేటలో? ఇది చేశానని ఒకటి చెప్పమనండి. తెచ్చిన శాంక్షన్లు పూర్తి చేయడం చేతగాల అన్నిటిని అడ్డుకున్నారు. చివరికి బైపాస్ 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేశారు. దానివల్ల ఎంతమంది చనిపోయారు? నీకు బేరం కుదిరేదాకా బైపాస్ 2 ఏళ్ళు ఆపేశారు. ఆ విధంగా 5 ఏళ్ళు చిలకలూరుపేట అభివృద్ధికి నోచుకోలా. ఈ రోజున ఇటువంటి కాలనీ ఏర్పడిన తర్వాత సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఏదైతే లేవో అన్నీ చేస్తున్నాం. ఏ రోడ్డు కూడా లేదు అనేటువంటి అవకాశం లేకుండా 1 by 1 చేస్తున్నాం. రాబోయే 5 ఏళ్లలో కొత్త కాలనీల్లో కూడా రోడ్లన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. సిమెంట్ రోడ్లు, డ్రైన్లు. పెరిగిన గ్యాస్ సిలిండర్ల రేట్లు సామాన్యుని నడ్డి విరుస్తున్నాయి. యుద్ధం కావచ్చు, మరేమైనా కారణం కావచ్చు, కమర్షియల్ సిలిండర్ రేటు ఉన్నపలంగా 1000 రూపాయలు పెరగడంతో హోటళ్లలో టీ, టిఫిన్, భోజనం రేట్లు అమాంతంగా పెరిగి సామాన్యుని నడ్డి విరుస్తున్నాయి. చిరు వ్యాపారస్తులు సిలిండర్ రేట్లు పెరగడంతో వారి వ్యాపారాలను మూసివేయడంతో వారితో పాటు మరికొందరు ఉపాధి కోల్పోతున్నారు. వ్యాపారస్తుల మీద, ప్రజల మీద భారం పడకుండా ఉండాలంటే సిలిండర్ రేట్లను తగ్గించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. నా పేరు అనిల్, ఇక్కడ మేనేజర్గా మాట్లాడుతున్నాను. ఈ కమర్షియల్ సిలిండర్లు గత 5 నెలల నుంచి పోల్చుకుంటే జనవరిలో ఒక 1700 ఉంటాయి, ఫిబ్రవరిలో వచ్చేసి 1900 ఉంది, మార్చిలో వచ్చేసి 2000 ఉంది, ఏప్రిల్ వచ్చేసరికి మన 3300 నుంచి 3500 దాకా ఉంది గ్యాస్ సిలిండర్. ఈ హోటల్ రంగంలో వచ్చేసి కమర్షియల్ సిలిండర్ పెరగడం వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేయలేకపోతున్నాము, ప్లస్ అలానే ఇలా జీతాలు ఇవ్వలేకపోతున్నాము. హోటల్ రంగం చాలా ప్రజలు పడిపోతుందని ఆలోచనతో ఉన్నాము. దానికి తోడు హోటల్ నడపాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ధరలు అక్కడెక్కడో ఆర్మోజు ఉండటం వల్ల నౌకలు రావట్లేదు అని పెంచుతున్నారు. కానీ అక్కడ గవర్నమెంట్ ప్రకారంగా డొమెస్టిక్ సిలిండర్ పెంచలేదని చెప్తున్నారు. కమర్షియల్ సిలిండర్ మాత్రం డబల్ అయింది, 3300 అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ 3300 పెట్టి మనం సిలిండర్ 1-2 సిలిండర్లు తీసుకున్నా దాన్ని నడపాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కస్టమర్లకి రేట్లు పెంచుతారేమో క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు, మీరు రేట్లు పెంచారని చెప్తున్నారు. అలానే రేట్లు పెంచుతారేమో కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేయలేము. గవర్నమెంట్ ప్రకారంగా ఈ సిలిండర్ తగ్గించేసి చూసుకోవాలని కోరుకుంటున్నాం. హోటల్స్ నా పరిస్థితిని బట్టి నడపాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. నర్సాపేటలో దాదాపు ఎన్ని హోటల్స్ ఉన్నాయో సగానికి సగం పైగా మూతపడే అవకాశం ఉంది. ఇదివరకు సిలిండర్లో ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేవాళ్ళు.
ఇప్పుడు రేషన్ పెట్టేసి రోజుకి ఒక సిలిండరు ఇస్తున్నారు. దానివల్ల హోటల్ నడపాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. 15 రోజులు తెసి 15 రోజులు మూయాల్సి వస్తుంది. ఉన్న స్టాఫ్ని ఒక 10 మంది ఉంటే 5 మందికే వర్క్ జీతం ఇవ్వాల్సి వస్తుంది. దాంతో వాళ్ళ ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నారు, ఇక్కడ స్టాఫ్ సఫర్ అవుతున్నాము. దానివల్ల ఇబ్బంది లేకుండా పోవాలని కోరుకుంటున్నాం. పోయిన సంవత్సరం డిసెంబర్లో గ్యాస్ ధర 1750 రూపాయలు ఉంది. ప్రజెంట్ వచ్చి 3500 అయింది. అంటే గత 4 నెలల్లోనే కమర్షియల్ సిలిండర్ ధర డబుల్ అయింది. అందుకనే హోటల్ వాళ్ళు కూడా ఈ రేట్లు అన్నీ పెంచేశారు. ఐటెంకి 10 రూపాయలు 15 రూపాయలు చొప్పున పెంచారు. దానివలన సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళు కూడా వ్యాపారం అంతిమంగా కస్టమర్కి లాస్ అవుతుంది. డొమెస్టిక్ ధర తక్కువ చేశారు, కమర్షియల్ ధర పెంచామన్నారు. అది కూడా అంతిమంగా నీకు సామాన్య మానవుడి మీద భారం పడుతుంది. అందుకని గవర్నమెంట్ తగ్గించాల్సిందిగా కోరుతున్నాను నేను. ప్రతిరోజు ఆంధ్ర భవన్ హోటల్కి వచ్చి టిఫిన్ చేయటం, అలాగే ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుందని ఇక్కడికి ప్రతిరోజు వచ్చి ఫ్రెండ్స్తో పాటు మరి అందరం వచ్చి ఇక్కడ తాగుతూ ఉంటాము. ఈరోజు మరి యజమానితో అడగటం జరిగింది, ఏంది సార్ అన్నీ ప్రతి ఐటెంకి మీద 10 రూపాయలు పెంచారు, ఏంది పరిస్థితి అని అడగటం జరిగింది. మాదేముందయ్యా, గ్యాస్ పెరిగిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. టౌన్లో ఎక్కడికి పోయినా, ఏ వీధికి పోయినా, ఎక్కడికి పోయినా చిన్న చిన్న బండ్లు దుకాణాలు కూడా అన్ని రేట్లు పెంచడం ఈరోజు జరిగింది. దీనికి కారణం గ్యాస్ అని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి గ్యాస్ తగ్గించాలని, మరి మాలాంటి సామాన్యుల మీద మరి కనీసం ఒక టీ తాగాలన్నా టిఫిన్ చేయాలన్నా అధిక రేట్లతో ఉండటం వల్ల ఇబ్బందికి గురవుతున్నారు ప్రజలు. మరి పైనటువంటి గవర్నమెంట్ కూడా గ్యాస్ మనకి షార్టేజ్ ఏం లేదని చెప్పడం జరిగింది. మరి ఈ షార్టేజ్ ఏం లేనప్పుడు మరి గ్యాస్ రేట్లు పెరిగినాయని మరి ఉన్నటువంటి టిఫిన్ల మీద, ఇటువంటి టీ మీద, తినుబండారాల మీద రేట్లు పెంచడం ఏందనేది అర్థం కాలేదు. తక్షణమే దీని మీద ఎంక్వైరీ చేసి దీన్ని త్వరలోనే రేట్లు తగ్గింపులు ఆచరణ తీసుకురావాలని గవర్నమెంట్ని కోరుతున్నాను. పల్నాడు జిల్లాలో ప్రజలలో భయాందోళనలు కలిగించే విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 3 వ్యక్తులను పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా 6 నెలల పాటు జిల్లా బహిష్కరణ చేశారు. వెల్లుర్తి మండలం కొత్త పుల్లారెడ్డిగూడెంకి చెందిన పంగా ఇద్దయ్య, పంగా అంజయ్య, గన్నెబోయిన లక్ష్మయ్యలను జిల్లా బహిష్కరణ చేశారు. ఏపీ లోక్ భవన్లో ఘనంగా ముందస్తు రెడ్ క్రాస్ దినోత్సవం వేడుకలు గవర్నర్ ఆధ్వర్యంలో జరిగాయి. కార్యక్రమానికి 13 జిల్లాల రెడ్ క్రాస్ చైర్మన్లు హాజరయ్యారు. పల్నాడు జిల్లా నుంచి చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు హాజరయ్యారు. మే 8వ తేదీన రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డ్యూనెట్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్ నందు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ దినోత్సవ ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీన్ హెన్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రేపు పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ కమిటీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు మరియు ఇతర పోలీసు అధికారులు కలిసి ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల కేంద్రమైన నకిరికల్లులో ప్రతి నెల మొదటి గురువారం నిర్వహించే స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో భాగంగా నకిరికల్లు సచివాలయం 2లో నిర్వహించడం జరిగింది. నకిరికల్లు మండల స్పెషల్ ఆఫీసర్ ఝాన్సీ రాణి మాట్లాడుతూ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు నకిరికల్లు మండలంలోని ప్రతి గ్రామంలో స్వర్ణ గ్రామ కార్యదర్శిని నిర్వహించడం జరిగింది. 3000 మంది కిచెన్ గార్డెన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో కూడా న్యూట్రిన్ గార్డెన్ మొదలు పెట్టడం జరిగిందని, డ్రాప్ అవుట్ గురించి, హెచ్పివి వ్యాక్సిన్ గురించి, ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మెడికల్ ఆఫీసర్స్, అంగన్వాడీ టీచర్స్ అందరూ కలిసి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే నకిరికల్లులోని వంగా వెంకటరెడ్డి ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని బెల్లంకొండ పావని దుర్గా 10వ తరగతిలో 578 మార్కులు రావడంతో ఈ కార్యక్రమంలో నకిరికల్లు స్పెషల్ ఆఫీసర్ ఝాన్సీ రాణి శాలువాతో సన్మానించడం జరిగింది. అలాగే కిచెన్ గార్డెన్ భాగంగా పొలంలో కూరగాయల విత్తనాలు చల్లామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నకిరికల్లు ఎంపీడీఓ కాసయ్య, మండల గ్రామ అధికారులు, కూటమి నాయకులు, మెడికల్ ఆఫీసర్లు, అంగన్వాడీ ఆయాలు తదితరులు పాల్గొన్నారు. ఝాన్సీ రాణి,
పీడీడీఆర్డీఏ పల్నాడుగా ఉన్నాను. నేను నకరికల్లు మండలానికి స్పెషల్ ఆఫీసర్ని. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గురువారము మనము స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శినిలో భాగంగా ఈ మండలంలోని ఉన్నటువంటి అన్ని పంచాయతీలలో మార్నింగ్ 10 కల్లా ఒక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ గ్రామ సభలో డ్రాప్అవుట్స్ గురించి, అట్లాగే హెచ్పివి వ్యాక్సిన్ గురించి, ఈ స్టంటెడ్ పిల్లల గురించి, దాంతో పాటుగా ఈ వేసవిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, అట్లాగే పోషకాహారానికి సంబంధించి అంగన్వాడీ టీచర్స్, మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా డిస్కస్ చేయటం జరుగుతోంది. దాంతో భాగంగా ఈ నెలలో ఏం చేశామంటే కిచెన్ గార్డెన్స్, అంటే ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఈ నెలలో మనము ప్రతి మండలంలో కూడా 3,000 మందికి కిచెన్ గార్డెన్స్ వేయాలనేటటువంటి లక్ష్యంగా తీసుకోవటం జరిగింది. అట్లాగే 28 మండలాల్లో కూడా 3,000 చొప్పున 84,000 మందికి కిచెన్ గార్డెన్స్ ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా నకరికల్ మండలంలో ఈరోజు 3,000 మంది కిచెన్ గార్డెన్స్ వేస్తున్నారు. దాంతోపాటుగా న్యూట్రీ గార్డెన్ కింద ప్రతి మండలంలో కూడా పంచాయతీ, సెర్పు ఇద్దరు ఆధ్వర్యంలో న్యూట్రీ గార్డెన్ నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా SWPC దగ్గర మనకి స్థలం ఇచ్చారు. ఇది పంచాయతీ అంతా కూడా అది దున్ని రెడీ చేయటం జరిగింది. అక్కడ మనం ఈరోజు న్యూట్రీ గార్డెన్ స్టార్ట్ చేసుకుంటాము. అది మన SHG మెంబర్స్ అయినటువంటి శాంతి గ్రూప్కి మనం అటాచ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ప్రకృతి సేద్యం సంబంధించి ICRP ఆధ్వర్యంలో వాళ్ళ గైడెన్స్లో మనం పంటలు పండించడం జరుగుతోంది. అది సంయుక్తంగా అందరూ కలిసి చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆదాయ వనరులన్నీ కూడా పంచాయతీ, అదేవిధంగా SHG గ్రూప్ మెంబర్స్ కూడా దాన్ని తీసుకోవటం జరుగుతుంది. ఇది స్పెషల్గా మన జిల్లాలో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ కాబట్టి కలెక్టర్ గారికి విషయంలో స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ సభని మనం ఈరోజు నిర్వహించుకోవటం జరిగింది. థ్యాంక్ యూ. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో ఘన నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం పల్నాడు జిల్లా కలెక్టర్ సూచన మేరకు డిఆర్ఓ నారదముని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులను అన్ని రకాలుగా చైతన్యపరిచి బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడిన మహోన్నత నాయకుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. చిలకలూరుపేటలో పాత కక్షల నేపథ్యంలో సుబానీ నగర్కి చెందిన జానీ బాషా అనే యువకుడిని గుర్రాల చావిడికి చెందిన బషీర్ కత్తితో దాడి చేశాడు. అడ్డరోడ్డు సెంటర్ వద్ద ఉన్న సాయి కార్తిక్ టీ సెంటర్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రాథమిక చికిత్స అనంతరం జానీ బాషాని గుంటూరు GGHకి తరలించారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శ్రీ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో 8వ వార్షికోత్సవంలో భాగంగా 6వ రోజు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేషంగా అభిషేకములు, అర్చనలు జరిగాయని నిర్వాహకులు తెలిపారు. మాల ధరించిన భక్తులకు దేవస్థానం నందు 45 రోజులుగా సద్ది ఏర్పాటు చేశామని అన్నారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఓం నమో భగవతే వాయునందనాయ. స్వామి స్వామి అది పడుతున్నాడులే, వస్తున్నాడులే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్నాడు జిల్లాలో 3 జిల్లా బహిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. పెరిగిన గ్యాస్ ధరలు సామాన్యుని ఇక్కట్లు. ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం, ఊపిరి పీల్చుకున్న ప్రజలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.